నరక చతుర్దశి పండుగ రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి అభ్యంగన స్నానం ఆచరించాలి. దీనివల్ల శారీరక, మానసిక కల్మషాలు తొలగిపోతాయని విశ్వాసం. అనంతరం శుభ్రమైన దుస్తులు ధరించి ఇల్లు, పూజగది శుభ్రం చేసుకోవాలి. ఇంటి ముందు అందమైన రంగవల్లులు వేయాలి. గుమ్మాలను మామిడి తోరణాలు, పూలమాలలతో అందంగా అలంకరించాలి. ఇప్పుడు పూజకు సిద్ధం కావాలి. లక్ష్మీదేవి, గణపతి చిత్రపటాలను ఏర్పాటు చేసుకోవాలి. అనంతరం ఒక కలశం ఏర్పాటు చేసి దేవుడి చిత్రపటాల ముందు ఉంటుంది. తర్వాత దీపం వెలిగించాలి. అయితే ఈ నరక చతుర్దశి పండుగ రోజు నువ్వుల నూనెతో దీపారాధన చేయడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తులు తొలగిపోతాయని, సానుకూల వాతావరణం ఏర్పడుతుంది నమ్మకం. ఇప్పుడు ముందుగా వినాయకుడిని పూజించాలి. ఆ తర్వాత లక్ష్మీదేవి పూజ, ఇష్ట దేవతారాధన చేయాలి. అలాగే నరక చతుర్దశి రోజు సత్యభామ సమేత శ్రీకృష్ణుడిని పూజించడం కూడా ఆనవాయితీ. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, నరక చతుర్దశి రోజు మహాలక్ష్మి పూజ చేయడం వల్ల ధనం, సిరి సంపదలు, ఐశ్వర్యం, సుఖసంతోషాలు కలుగుతాయని ప్రగాఢ విశ్వాసం. పూజ అనంతరం నైవేద్యాలను అందరికీ పంచిపెట్టాలి. అలాగే ఈ రోజున బంధుమిత్రులు, కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేయడం శుభప్రదం. అలాగే నరక చతుర్దశి రోజు సాయంత్రం పూట కూడా స్నానం చేసి పూజ చేయాలి. పూజ తర్వాత నరకాసురుడి పీడ విరగడైనందుకు చిహ్నంగా కుటుంబ సభ్యులందరితో కలిసి బాణాసంచా కాల్చుకోవాలి.